మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 50.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరి నది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. 48 అడుగులు దాటిన తర్వాత అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత 2 రోజుల నుంచి వేగంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం 50.5 అడుగుల వద్దకు చేరి నిలకడగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం వద్ద వరద ఉధృతి పెరిగింది. కళ్యాణకట్ట వద్దకు వరద నీరు చేరడంతో భక్తులను నది వద్దకు అనుమతించడం లేదు. భద్రాచలం దిగువన ఉన్న రహదారులపైకి వరద నీరు చేరడంతో విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ప్రమాదకరంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదిలోకి చేపలు పట్టేందుకు ఎవరిని అనుమతించడం లేదు. ముప్పునకు అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రజలు అప్రమత్తం చేశారు. అవసరమైతే వారిని తరలించేందుకు ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. 2022లో గోదావరికి వచ్చిన భారీ వరదల వల్ల కరకట్ట దెబ్బతింది. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1986లో భద్రాద్రి వద్ద అత్యధిక వరద నమోదైంది. నదిలో నీటి మట్టం 75.60 అడుగులు చేరింది. ఆ సమయంలో 27 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. 2022 వరదల్లో ప్రవాహం 71.30 అడుగులుగా నమోదైంది. 21.78 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆ స్థాయిలో ప్రమాదం లేకపోయినా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.